కార్యములు చేసే దేవానికి స్తోత్రాలు తండ్రి. మా ప్రజలపై నీ కటాక్షం చూపండి. మీరు ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుట్టినని చెప్పారు, దాని తరంగాలు పైకి లేచాయని చెప్పారు. అదే 107వ కీర్తన 29వ చరణములో ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగాలు తగ్గిపోయాయని చెప్పారు. మా ప్రార్థనలు ఆలకించి తుఫాను ఆపి, మా ప్రార్థనలు ఆలకించి దేవా వరదలను ఆపి మా ప్రార్థన ఆలకించి నైనా మా రాష్ట్రానికి నీ కృప దయచేయండి. మా రాష్ట్ర ప్రజలను ఆదుకోనండి. మా రాష్ట్ర ప్రజలకు నెమ్మది దయచేయండి. ఆంధ్ర రాష్ట్రములో అయా గోదావరి పొంగుతూ చాలా పల్లపు ప్రాంతాలను ముంచివేసిందని వార్తల్లో మేము వింటున్నాం. ఈ నైనా కంచిశర్ల చుట్టూ కూడా నీరు వచ్చేసి చెవిటికల్ నుంచి వచ్చే వాహనాలు కూడా ప్రయాణాలు ఆపేశారని నిన్న వార్తల్లో విన్నాం. ఈ నందిగామ చుట్టూ కూడా కొన్ని ప్రాంతాలు అయా నీటిమయం చేత మునిగిపోయాయి అని చెప్పుట విన్నాం. నైనా కానీ కొన్ని పల్ల ప్రాంతాల్లో ఇల్లే ఖాళీ చేసి బయటకు వచ్చారు. ప్రభువా, ఆ వరద బాధితులను ఆదుకోనండి. చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలను ఊరు వదిలేసి చంటిపిడ తల్లులు కూడా పరుగులెత్తుకుంటూ వస్తున్నారు. ఊరు వదిలేసి ముసలి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చిలుకలకు తడుస్తూ గాలులకు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రభువా, వారిపైన దయా కనికరు చూపి గత రాత్రి మేము చేసిన ప్రార్థన అంగీకరించి, గత రాత్రి సంఘమంతా చేసిన విజ్ఞాపన ఆలకించి, మా ప్రాంతాల్లో గత రాత్రి ఈ జమ్మవారం పోడవాడ ప్రాంతంలో వర్షం రాకుండా చేశారు, వర్షం కురియకుండా చేశారు. దేవా, కొన్ని అనేకమైన ప్రాంతాల్లో కూడా వర్షాన్ని ఆపారని మేము నమ్ముతున్నాం. తుఫాను తొలగించమని ప్రార్థిస్తున్నాం. క్షమించండి, మా విధేయతలు క్షమించండి, మా దోషాలు క్షమించండి. మీరు ఒక్క మాట సెలవిస్తే తుఫాను ఆగిపోతుందయ్యా. అలనాడు గాలిని గద్దించగా ఆగిపోయింది. అలనాడు సముద్రాన్ని గద్దించగా అలలు ఆగిపోయాయి. అదే రీతిగా మా ప్రార్థనలు అంగీకరించి ఈ తుఫానును బంధించమని ప్రార్థిస్తున్నాను. మీరు బంధిస్తేనే తుఫాను ఆగిపోతుంది. మీరు ఒక మాట సెలవిస్తే పొంగుతున్న నదులు అణిగిపోతాయి, పొంగుతున్న సరస్సులు ఆగిపోతాయి. మీరు ఒక మాట సెలవిస్తే ఎగువ నుంచి వచ్చుతున్న నీరు ఆగిపోతుంది. మా ప్రాంత ప్రజలపై కనికరం చూపి వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజలు, వరదల్లో ప్రభువా గృహాలు విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి మెరక ప్రాంతాలకు వచ్చిన ప్రజలను ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈరోజు ఎంతమంది ప్రజలైతే ఆదివారం అని తెలుసుకుని వారి గృహాన్ని విడిచిపెట్టి, పనిని విడిచిపెట్టి నీ ఆలయానికి వస్తున్నారో, నీ మందిరానికి వస్తున్నారో, వారిపై కనికరం చూపి, జాలి చూపి, వారిపై నీ కటాక్షం చూపి, వారిని, వారి పిల్లలను, వారిని, వారికి ఉన్న సమస్త గొర్రె మేక మందలను, పశువులను కాపాడు, సంరక్షించండి. మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు సాక్షిగా నిలబెట్టుకునండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం తీసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ వరదల్లో ఎంతోమంది ప్రజలు